వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ వ్లాగ్స్ 19. ఈరోజు వీడియో వచ్చేసి ఒక బర్డ్ గురించి అండి. చూస్తున్నారు కదా, ఈ బర్డ్ పేరు అయితే సన్ కార్నియర్ అంటారు. పేరుకి తగ్గట్టే బర్డ్ అయితే బ్రైట్ ఎల్లోయిష్ కలర్లో, అండర్ పార్ట్ అంతా కూడా ఆరెంజ్ ప్లమేజ్తో, వింగ్స్ అయితే ఎల్లో కలర్, ఇంకా ఎండింగ్లో బ్లూ అండ్ గ్రీన్ కలర్ వస్తుంది. అలాగే ఇది చూస్తున్నది అయితే దీని బ్రీడింగ్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఒక ఎగ్ అయితే లే చేసింది. ఇది 4 to 5 ఎగ్స్ అయితే లే చేస్తుంది. 1 ఇయర్లో 2 క్లచెస్ చేస్తుంది. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 10 to 30 ఇయర్స్. ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చేసి 27 డేస్ అండి. ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ అంతా కూడా ఫీమేల్ ఎగ్స్ మీదే ఉండిపోద్ది. మెయిల్ అయితే దాన్ని ఫీడ్ చేస్తుంటుంది. హ్యాచ్ అయిన తర్వాత బేబీస్ అయితే ఇలా ఉంటాయి. 1.5 month అయ్యేసరికి ఫెదర్స్ వచ్చి బర్డ్ ఇలా ఉంటుంది. ఈ పీరియడ్ అంతా కూడా అవే ఫీడ్ చేస్తాయి బేబీస్ని. లేదు అనుకుంటే కనుక మనం హ్యాండ్ ఫీడ్ చేసుకోవచ్చు. చాలామంది హ్యాండ్ ఫీడింగ్ బర్డ్స్నే అడుగుతూ ఉంటారండి, ఎందుకంటే అవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. వైల్డ్ బర్డ్స్ అయితే కరిచేస్తూ ఉంటాయండి మదర్ ఫాదర్ దగ్గర ఉండిపోతే కనుక. 3 months ఏజ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి బర్డ్. 6 months అయ్యేటప్పటికి మౌల్టింగ్ అయితే స్టార్ట్ అయ్యి అడల్ట్ బర్డ్ లాగా కలరింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. దీని బ్రీడింగ్ ఏజ్ వచ్చేసి 1 year నుంచి 3 years మధ్యలో ఉంటుందండి. మా దగ్గర అయితే 1 to 2 yearsలో స్టార్ట్ అయిపోతుంది బ్రీడింగ్, ఎందుకంటే క్లైమేట్ బట్టి అండి. ఇది బర్డ్ గురించి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.